ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేస్తుంది. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని వెల్లడించారు. ఇప్పటి వరకు 128.79 కోట్లు సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని వెల్లడించింది. ఇప్పటివరకు 128.79 కోట్లు సీజ్ చేశామంటూ స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారంటూ వెల్లడించారు. ఇప్పటి వరకు 128.79 కోట్లు సీజ్ చేశామంటూ స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని వెల్లడించారు. ఇప్పటి వరకు 128.79 కోట్లు సీజ్ చేశామంటూ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వప్న, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన వ్యవహారంలో కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనం చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా 245 ప్రాంతాల్లో సోదాలు చేశారు. అలాగనే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో, ముంబైలో సోదాలు చేసినటువంటి దీంతో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు
15 మందిని ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేసి తెలుస్తా ఉంది. మొత్తంగా గమనిస్తే 108 కోట్లను కోట్ల సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా దీంట్లో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయకులతో పాటు 15 మంది అరెస్ట్ చేసి తెలుస్తా ఉంది. అలాగనే 23 వరకు కూడా కవిత రిమాండ్ విధించిన నేపథ్యంలో కవిత ఇంట్లో 15 సోదాలు చేశాము, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని చెప్పి కూడా ఈ ప్రశ్న పేర్కొంది. అయితే ఆపరేటర్ తో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టుగా తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉంది. అలాగనే 100 కోట్లు ఆపనాయకులు చేసుకోవడంలో కవిత చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారాలను కూడా దాదాపుగా 192 కోట్లు ఆమె రకరకాల వేల్లో ఆమె ఆర్జించిందని చెప్తున్న ఆ పలు అంశాల ఆధారంగా ఆ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రస్తుతం రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మరి చూస్తా ఉంటే ఇక్కడ అంటే ఆ రోజు ఏవైతే ఇన్సిడెంట్ అంటే చెక్ చేస్తున్న రోజు ఆయన హైదరాబాద్ వచ్చి కవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్న రోజు కవిత బంధువులు ఆటకం కలిగించారు. ఆ రోజు సరిగ్గా వాళ్ళు స్పందించలేదు. అప్పుడు మొబైల్ అంటే ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా బయటికి సమాచారం ఇవ్వడం కానీ అక్కడ వీడియోలు తీయడం కానీ చేసిన నేపథ్యంలో ఒక రకం చెప్పాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనిఖీలకు వాళ్ళు ఆటంకం కల్పించారని చెప్పిన నేపథ్యాన్ని కూడా చాలా స్పష్టంగా దీంట్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ రోజు మరి దీంట్లో కేటీఆర్ మీరు ఏ రకంగా మన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు తర్వాత అన్న విషయం మీద కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కూడా వీడియో రిలీజ్ చేయడం జరుగుతాం. సో మొత్తం మీద చూస్తే ఈ కేసులో కవిత చాలా కీలకం చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలు సహా వాళ్ళు ఈ ప్రశ్నలో పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి అందరికీ బీఫామ్లు ఇచ్చే స్థాయి నుంచి ఒక్కసారిగా మరో పార్టీ అధినేత దగ్గర బీఫామ్లు అందుకోవడానికి ఎదురు చూపులు చూస్తున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్న మొన్నటి వరకు కేసీఆర్పై విమర్శలు గుప్పించిన ప్రవీణ్ ఏనుగు దిగి కారెక్కారు. నీలం కండువా తీసేసి గులాబీ కండువా కప్పుకున్నారు. అసలు అందరికీ బీఫార్ములు ఇచ్చే వ్యక్తికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అధిష్టానాన్ని ధిక్కరించి మరీ గులాబీ కండువా కప్పుకునేలా కార్ పార్టీ ఇంకేం మిగిలింది? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాజకీయాల్లో ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారంలో అదే అనుకోవచ్చు. ఐపీఎస్ ఆఫీసర్గా అందరూ మన్నలు పొందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్తు కూడా ఇక రాజకీయాల్లోకి వస్తానంటూ ఇప్పటికే బీఎస్పీ పార్టీకి రావడం, బీఎస్పీలో రాష్ట్ర స్థాయి నేతగా రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగి దాదాపు 119 స్థానాలు 17 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సినటువంటి బీఫామ్లు ఇవ్వాల్సినటువంటి ఒక స్థాయిలో ఉండి ఈరోజు ఒక ఎంపీ సీటు కోసం, ఒక నాగర్ కర్నూలు అంటే ఒక ఎంపీ సీటు కోసం ఇటు బీఎస్పీ పార్టీకి తను రాజీనామా చేసి బీఆర్ఎస్లో అది కేసీఆర్ దగ్గర వెళ్ళడం అనేది కూడా దాదాపు హాట్ టాపిక్గా మారిన వ్యవహారం. ఇప్పటికే బీఎస్పీ పార్టీకి తను రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. దీంట్లో మొదట బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుంటుందని తాను చెప్పడం, హైదరాబాద్ ఇటు నాగర్ కర్నూలు సీట్లలో విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చిందని చెప్పడం, తర్వాత దీనికి బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు అనేది బీఎస్పీ అధినేత్రి ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను రాజీనామా చేశాను అంటూ తాను ఒక ట్వీట్ ద్వారా మెసేజ్ చెప్పడం, కట్ చేస్తే తాను ఇటు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం, ఇదంతా కూడా కొన్ని గంటల వ్యవహారంలోనే అయిపోయిన పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తో అనేక విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా అణగారిన వర్గాలను దాదాపు ఇబ్బందికి గురి చేసిన పార్టీ. దీంట్లో లౌకికవాదం లేదు, సేమ్ కుటుంబ పాలన, దాదాపు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీని విమర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే పార్టీలో చేరడం అనేది దాదాపు చర్చగా మారిన వ్యవహారం. అలాగే బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏదైతే నచ్చలేదో, తన దళితులకు ఇబ్బంది గురి చేశారో, దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పారంటూ ఆనాడు చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే బీఆర్ఎస్లో చేరడం కూడా దాదాపు సోషల్ మీడియాలో ఒక ట్రోల్స్కు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అన్నాడో ఆ రోజు నుంచే దాదాపు బీఎస్పీ పార్టీలో ముఖ్యంగా ప్రవీణ్ కుమార్తో అత్యంతంగా సన్నిహితంగా కొనసాగే విద్యావంతులు కూడా దాదాపు ఆయనకు దూరమైన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి తను బీఆర్ఎస్లో చేరడం కూడా దాదాపు ఎక్కువ మంది ఖండిస్తున్న విషయం. మిమ్మల్ని నమ్ముకొని చాలామంది వచ్చాం, చాలామంది కూడా ఒక లౌకికవాదం అంటే వీరు దీని ఒక వాయిపు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్తో కొనసాగడం అనేది ఎక్కడ కూడా
జీర్ణించుకోలేని వ్యవహారం అంటూ దాదాపు కొంతమంది కూడా సోషల్ మీడియాలో చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం అనేది కేవలం ఒక ఎంపీ సీట్ కోసం మాత్రమే తాను ఇదంతా చేస్తున్నారు, ఒక శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయి అనేటట్టుగా దిగిపోయిందని ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఫైనల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ ఉద్దేశంతో మరి బీఆర్ఎస్లో చేరుతున్నారో, మరి ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా మరి ఎంతవరకు తను నమ్ముకున్న వారి దగ్గరికి తీసుకెళ్తాడు, అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ వేచి చూడాలని అంశం.